హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్ చూద్దాం. దిశ పేపర్లో వార్తల్ని. పొత్తు లాభించేనా, ఎలాంటి హామీలు ఇవ్వలేని ప్రధాని మోదీ ధైర్యం, సీఎం జగన్ దూకుడును కట్టడి చేయనట్లే టీడీపీ జనసేన ఆశలపై నీళ్లు, ప్రజాగళం సభ సక్సెస్ అంటూ టీడీపీ జనసేన నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రధాని మోదీ ఈ సభలో ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. వైసీపీ సర్కారు అవినీతిమయమంటూ పొడి వ్యాఖ్యలు చేశారు. 2% ఓట్లు లేని కాంగ్రెస్ వైసీపీ ఒకటేనట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు ఉద్ఘాటించారు. బీజేపీ నుంచి టీడీపీ జనసేన ఆశించింది ఇదేనా? ఎన్నికల సభలో కూడా నిర్దిష్టమైన హామీలేవీ లేవు. గతంలో ఇచ్చిన హామీలపై వివరణ లేదు. ఇప్పుడు అధికారం వస్తే ఏం చేస్తారో చెప్పలేకపోయారు. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తామనే సంకేతాలు కూడా ఇవ్వలేదు. దీంతో పొత్తు వల్ల ఏదైనా వనగూడేది ఉందా అంటూ కూటమి పక్షాల్లో చర్చ జరుగుతుంది. ఇది కూటమి పొత్తుకు సంబంధించి లాభించేనా అని ఒక హెడ్డింగ్ ఐటెంతో దిశాపత్రిక వార్త వేసింది. ఎలాంటి హామీలు ఇవ్వలేని ప్రధాని మోదీ ఎలాంటి హామీలు ఇస్తాడు? మీరు అసలు హామీల కోసం పోతే కదా పొత్తుకి. ఇది ప్రజలు కోరుకున్న పొత్తు కాదు, పార్టీలు కోరుకున్న పొత్తు కాదు, పార్టీలో ఉన్న కార్యకర్తలు కోరుకున్న పొత్తు కాదు. ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న పొత్తు కాబట్టి అది లాభించదు అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పొత్తు రాజకీయంగా ఆ 3 పార్టీల లాభం ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ పొత్తు సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. ఈ పొత్తు ప్రజలకు విరుద్ధంగా ఉంది. ప్రజల నిర్ణయాలకు విరుద్ధంగా ఉంది. ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఉంది. జగన్ దూకుడుకు కళ్ళెం వేయనట్లయినా కళ్ళెం ఎవరు వేస్తారు? ఎందుకు వేస్తారు? నరేంద్ర మోదీ గారు చిలకలూరుపేట బహిరంగ సభకి ఎంట్రీ ఇస్తూనే స్టేజ్ పైకి వస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వరుసన ఉన్నారు స్టేజ్ పైన. కనీసం ముఖం కూడా తిప్పలే. చంద్రబాబు నాయుడు అనే ఒక మనిషి ఆడుండు అని మోడీ గారు ఆయనకెళ్ళి ముఖం కూడా తిప్పలే. డైరెక్ట్ టు ప్రజలకు అభివాదం చేసుకుంటూ పోతే తెల్లంగా చూస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ముఖం అంతా పాలిపోయి చూస్తాడు. అసలు పట్టించుకోలే. కనీస గౌరవం కూడా లేదు. ఎందుకు అంటే బీజేపీ పార్టీకి ఇష్టపడి పొత్తు పెట్టుకోలే, కష్టంతోనే పెట్టుకుంది. బీజేపీ పార్టీ కష్టంతోనే పెట్టుకుంది, ఇష్టంతోనే పెట్టుకోలే. ప్రజల ఇష్టంతోనే పెట్టలే. ఇది పొత్తు ప్రజల కష్టం మేరకు పెట్టారు. కార్యకర్తలను కష్టపెట్టి, కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఇవాళ ఈ పొత్తుకి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పోయింది. నరేంద్ర మోదీ ఒక 1% కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని గౌరవించినట్టు ఆ స్టేజ్ పైన కానీ, ఆ స్టేజ్ పైన అపీరెన్స్ కానీ, ఆయన ముఖ కవళికలు కానీ, ఆయన ముఖంలో ఉన్న ఫేస్ రీడింగ్ చూస్తే ఇట్లే అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఆయన మాట్లాడిన 15 నిమిషాల స్పీచ్లో ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మాజీ సీఎం, సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన గురించి ఒక్క మాట, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు, ఆయనకు ఓటు వేయండి, ఆయన గెలిపించండి అని ఒక మాట చెప్పలే. అంటే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి పొత్తు లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడా కూడా ఆయన గురించి కానీ, ఆయన పార్టీ గురించి చెప్పుకుండా బీజేపీ గురించి చెప్పుకున్నాడు, మోడీ గురించి లేపిండు. రకరకాల అసలు వాళ్ళ పార్టీ ఏంది, పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగాలేంది, పార్టీ చేస్తున్న ఉద్యమం ఏంది, ప్రతిపక్షంగా అధికార పార్టీ పైన చేస్తున్న ఉద్యమం ఏంది, అధికార పార్టీ చేస్తున్న విషయాలు ఏంది, ఒక్కటి కూడా మోదీ ముందు చెప్పే ధైర్యం కూడా చేయలే. మీరు పదే వేరే మీటింగుల్లో జగన్ అట్లా, ఇసుక దోపిడీ, ఆ దోపిడీ, ఈ దోపిడీ, మైన్ దోపిడీ, ఏదో వైన్ దోపిడీ అని చెప్తుంటారు కదా, ఒక్క మాట చెప్పలే. మోదీ ముందు మోడీని పొగడటానికే పెట్టుకున్నట్టు, మోడీని పొగడపోతే రాడు అని మరి ఏమైనా కండిషన్ పెట్టారా అనేది తెలవట్లే. కాబట్టి ఈ పొత్తు లాభించేది లేదు, మను లేదు, ఉట్టిదే. ఇది వాస్తవం. ఇది ఈ వార్త లాభించేనా అంటే చర్చ జరుగుతుందట. అది దేనికోసం మనం పొత్తు పెట్టుకున్నాం? జగన్మోహన్ రెడ్డిని ఏదో కట్టడి చేస్తారని పొత్తు పెట్టుకున్నాక, కట్టడి చేయకపోగా ఆయన ఎంకరేజ్ చేసేటట్టు ఈ వ్యవహారం ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు గారిని కనీసం గౌరవించలేదు అంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేసినట్టే కదా. చంద్రబాబు నాయుడుతో పొత్తున్నాక, చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద ఉన్నాక కనీసం చేయకపోగా, షేక్ హ్యాండ్ ఇవ్వకపోగా డైరెక్టు వెళ్ళిపోయి ఒక మామూలు కార్యకర్తను చూసి వెళ్ళిపోయిండు. అంటే ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నట్టు, ఎవరిని డిస్కరేజ్ చేస్తున్నట్టు. చంద్రబాబు నాయుడు గారిని డిస్కరేజ్ చేస్తున్నట్టు దాని లెక్క. వన్స్ చంద్రబాబు నాయుడు గారిని డిస్కరేజ్ చేయడం స్టార్ట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి కాడ ఎంకరేజ్మెంట్ ఉన్నట్టే లెక్క. వాళ్ళు ప్రత్యక్షంగా ఇవ్వకపోవచ్చు, పరోక్షంగా ప్రజలకు అర్థమైంది.
ప్రజలకు ఈ ఫేస్ రీడింగ్ అంత అర్థమయ్యి ప్రజలు ఓహో ఇది చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ అసలు పట్టించుకోవట్లేదు, బీజేపీ కావాలని పొత్తు పెట్టుకోలేదు, ఏనే పోయి పొత్తు పెట్టుకుండు కాబట్టి ఇది ముడిపడే ముచ్చట కాదు, ఇది ముందుపడే ముచ్చట కాదు, కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండాలని ఇలా ప్రజలు నిర్ణయించుకునే పరిస్థితికి పొత్తును తీసుకొచ్చారు. ఇది జగన్ దూకుడు కళ్ళెమేయడు కట్టడేయడు ఏది ఏడు ఎందుకు ఎత్తడు? టీడీపీ జనసేన ఆశలపై నీళ్లు ఆయన జల్ల మీరే చల్లుకున్నారు. ఈ పొత్తు పెట్టుకొని మీరే నీళ్లు చల్లుకున్నారు. వాళ్ళు చల్లేది వాళ్ళు ఎప్పుడు మాకు పొత్తు కావాలి, చంద్రబాబు నాయుడు ఇది ఈరుడు సూర్యుడు ఆయనతో పొత్తు పెట్టుకుని 4 సీట్లు వస్తాయని బీజేపీ పార్టీ ఈ రోజు కూడా అనుకోవట్లే. మీరు పోయి పదే పదే గీజులు ఆడుతుండ్రు, కాళ్ళ ఎలా వాడుతుండ్రు ఎందుకులేని వాళ్ళు పొత్తు పెట్టుకున్నట్టే ఉంది తప్ప వేరే ఏం లేదు. పల్నాడు పోలీసులపై మోడీ ఆగ్రహం అట. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు సీరియస్, పోలీసు అధికారులపై వేటు తప్పదా? ఇది ఒక వార్త. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల, కాంగ్రెస్ మొదటి జాబితాలోనే ఆమె పేరు. వైసీపీ తరఫున బరిలో అవినాష్ రెడ్డి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కొన్ని స్థానాల్లోనైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపనున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 25న విడుదల చేసే తొలి జాబితాలో ఆమె పేరు ఉంటుందని అంటున్నారు. ఇదే స్థానంలో సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికి వైసీపీ అధిష్టానం మరోసారి టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న వారిని పెడతారట. మరి ఈ సంకేతం ఎటుపోద్ది అనేది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటారా, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వీరు అభ్యర్థిగా ఉన్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నాడు. కొన్ని లక్షల ఓట్ల మెజార్టీతో గత 2 ఎన్నికల్లో గెలిచిండు. మరి ఏ ఉద్దేశంతో నిలబడుతున్నారు ఏందనేది చూడాలి, ఆ ఫలితాలు ఎట్లుంటాయని. అధికారంలోకి రాగానే అమరావతి పనులు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మా వద్ద ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆత్మకూరు ముడ్ వ్యాలీ సిటీలో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్లో అధికారంలోకి రాగానే అమరావతి పనులు. ఈ అమరావతి గురించి ఒక్క ముచ్చటాన్ని చెప్పివైతే నరేంద్ర మోదీ నోటితోనే ఒక్క ముచ్చట చెప్పించుంటే నువ్వు అధికారంలోకి వస్తావు, అమరావతిలో పనులు జరిగితేనే ఉడాన్ని నమ్మేటోడు. ఒక ప్రధానమంత్రిగా మొట్టమొదటి మీటింగ్ పెట్టి చిలకలూరుపేట అమరావతి కూతవేటి దూరంలో ఉంది, అమరావతి అనే రాజధానిని 3 ముక్కలు ఆట ఆడుతుండు జగన్మోహన్ రెడ్డి అని మీరు పదే పదే చెప్తుండ్రు. ఆ 3 ముక్కలు ఆట ఆడుతుండు, నేను వస్తే నేను మళ్ళీ గెలిపించండి, చంద్రబాబు నాయుడు గెలిపిస్తే నేను చూసుకుంటానని మోడీ ఒక మాట చెప్పిండా? అంటే అమరావతికి మోదీ మద్దతు ఇస్తున్నట్ట, మద్దతు ఇయ్యనట. మీరు కనీసం ఎందుకు పోయారు పొత్తుకి? అమరావతి విషయంలో స్పష్టత లేదు, పోలవరం విషయంలో లేదు, హోదా విషయంలో లేదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో లేదు. దేంట్లో స్పష్టత లేకుండా మీ స్వార్థం కోసం, మీ కేసుల కోసం, మీ ఆస్తులు కాపాడుకోసం పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పనంగా పెట్టి వాళ్ళని తాకట్టు పెట్టినవి. ఇవాళ తెలుగుదేశం పార్టీని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టి వాళ్ళ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్త చర్చించుకుంటుండు. వాళ్ళు తలగొట్టేసినంత పని అయింది. చిలకలూరుపేట సభ తర్వాత తలగొట్టేసినంత పని అయింది. అసలు పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తిని కానీ పార్టీని పట్టించుకోవట్లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ అని ఆయన నోటి నుంచి రాలేదు, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వర్డ్ ఆయన నోటి నుంచి రాలేదు, ఏకవచనంతో పలికిండు. ఎన్డీఏ అంటుండే తప్ప తెలుగుదేశం పార్టీ అనలే ఇంతవరకు అనేది. ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు సంఘర్షణ పడుతున్నారు. ఇది దిశ పేపర్కి సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. 27 నుంచి బస్సు యాత్ర, మేమంతా సిద్ధం అనే మొన్నటిదాకా సిద్ధం అనే 4 సభలు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. రాప్తాడు, భీమిలి, దెందులూరు, అదే మేదరమెట్ల, ఈ 4 ఒకదానికొకటి చాలా సూపర్గా సక్సెస్ అయినాయి అనేది వాళ్ళకున్న ఫీడ్బ్యాక్, జనంలో ఆ స్పందన వచ్చింది. ఈ 4 కూడా ఒకదాన్ని మించి ఒకటి సూపర్గా సక్సెస్ అయినాయి. కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చారు. ఆ ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా లీనమై మీటింగ్లలో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆ సిద్ధం కాకుండా మేమంతా సిద్ధం అని అందరు కలిసి వచ్చే పరిస్థితుల్లో 27 నుంచి బస్సు యాత్రట. ఇడుపులపాయ నుంచి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార బేరీ శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్. సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర 21 రోజుల పాటు ఇచ్చాపురం వరకు కొనసాగింపు. ప్రతిరోజు ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం. ప్రభుత్వ పనితీరు మరింత మెరుగవడం కోసం వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరణ. సాయంత్రం సభకు ఆ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తరలిరానున్న పార్టీ శ్రేణులు. బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి. ఇప్పటికే 4 సిద్ధం సభలు సూపర్ హిట్. 170 శాసనసభ, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు. 58 నెలల్లో చేసిన మంచిని వివరించిన వైఎస్ జగన్.
2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇప్పుడు అదే కూటమి మళ్ళీ మోసం చేయడానికి వస్తుందని ప్రజలను అప్రమత్తం చేయనున్న జననేత. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక. ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రజల ఆశీర్వాదం తీసుకోండి. ఎన్నికల షెడ్యూల్తో అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. సిద్ధం సభల తరహాలో బస్సు యాత్ర సభలు విజయవంతం కావాలి. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో సీఎం దిశానిర్దేశం. ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రజల ఆశీర్వాదం తీసుకోండి. చాలా మంచి సఫిషియెంట్ టైం దొరికింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మనకి ఎప్పుడు ఎన్నికలు ఉంటాయని తెలిసింది. 56 రోజుల పైన మంచి సమయం ఉంది. మంచి సద్వినియోగం చేసుకోండి. నేను కూడా ప్రజల్లో ఉంటాను, ప్రజల్లో తిరుగుతాను. 27 నుంచి బస్సు యాత్రట ఇడుపలపాయ నుంచి ఇచ్చాపురం వరకు 4 సిద్ధం సభలు జరిగిన రీతిలోనే హిట్ చేయాలి. 4 సిద్ధం సభలు జరిగిన జిల్లాల్లో కాకుండా మిగతా జిల్లాల్లో ఈ 27 వరకు ప్రజాక్షేత్రం నుండి మేమంతా సిద్ధమనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతిరోజు ఉదయం ఆయా ఏరియాలలో తిరిగి అక్కడ ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకుంటారట. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ఏంది, ఇంకా మెరుగైన ఫలితాలు, మెరుగైన పరిపాలన ఉండాలంటే ఎట్లా చేయాలి, ఎట్లాంటి సలహాలు సూచనలు ఇస్తారో ఇవ్వండి అని ప్రజల నుంచి తీసుకొని మళ్ళీ అదే రోజు సాయంత్రం ఒక పెద్ద బహిరంగ సభ ఒక పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలో, ఆ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల 7 సెగ్మెంట్ల నుంచి ప్రజల్ని, కార్యకర్తలను తరలించి అక్కడ మీటింగ్ పెడతాడు. ఇట్లా ఈ 27వ తారీఖు వరకు మొత్తానికి ఒక 10 రోజుల పాటు బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఆ బహిరంగ సభలతోనే ఎన్నికల ప్రచారం ఒక మొదటి అంకం పూర్తయింది. షెడ్యూల్ వచ్చేలోపు మొదటి విడత ప్రచారం మొత్తం కంప్లీట్ చేసుకోవాలని ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. ఏది ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికల నిర్వహణ కానీ ముందంజలో ఉంది. 4 సిద్ధం సభలు పెట్టారు. అభ్యర్థులు మొత్తాన్ని అనౌన్స్ చేశారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రజలతోనే మమైకం అవుతున్నారు, ప్రజలతో తిరుగుతున్నారు. ఎందుకంటే అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి. ఇటు ప్రతిపక్షాలు చూస్తే కూటమి వల్ల వాళ్ళు పొత్తులు తేలక, పొత్తులలో వచ్చిన సీట్లని ఎవరెవరిని పెట్టాలి, ఎక్కడెక్కడ సమీకరణలు లేని చూసుకోవడానికి వాళ్ళ టైం అంతా పోయే పరిస్థితి. ఇది ఒక వార్తగా 27 నుంచి బస్సు యాత్ర అట మేమంతా సిద్ధం, ఇది సక్సెస్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఒకటైతే పక్కనే ఇంకొక వార్త. కూటమి ఆశలు పటాపంచలు, 3 పార్టీల అనైతిక కలయికకు ప్రజాస్పందన కరువు. తాడేపల్లిగూడెం, చిలకలూరుపేట సభలు 2 అటర్ ఫ్లాపే. కాపు, కమ్మ సామాజిక వర్గాలు బలంగా ఉండే ప్రాంతాలైనా ప్రయోజనం శూన్యం. వాస్తవం ఇది. చిలకలూరుపేట అంటే ఇటు కాపు కానీ కమ్మ కానీ బలంగా ఉండే సామాజిక వర్గాలు బలంగా ఉండే ఏరియా అది. ఆ జిల్లాల మధ్యలో ఉంది. ఇటు కాపు నాయకుడు, కాపు కమ్యూనిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం మొత్తం అంటే తెలుగుదేశం అంటేనే కమ్మ సామాజిక వర్గాన్ని బ్రాండ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అదే సామాజిక వర్గం. ఈ 2 సామాజిక వర్గాలు బలంగా ఉంటే అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన బలంగా ఉంది అనే ఏరియాలోనే సభలు అటర్ ఫ్లాప్ అయినాయి అంటే ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉంది అనేది కూటమి ఆశల పటాపంచలేననే ఒక వార్త రాజా. చిలకలూరుపేట సభ జరిగిన తీరుపై 3 పార్టీల నాయకులు కార్యకర్తల నైరిష్యం. ప్రధాని మోదీకి సభలో అవమానం. జనం వచ్చారని చెప్పుకోవడానికి రోడ్లపై కార్లు అడ్డం పెట్టి ట్రాఫిక్ జామ్ చేశారు. 2500 ఆర్టీసీ బస్సులు అడిగి ఆఖరి నిమిషంలో 1540 బస్సులు క్యాన్సిల్. మైక్ టవర్లపై కార్యకర్తలను ఎక్కించి టీడీపీ అతి చురకలు వేసిన ప్రధాని మోదీ 5 ఏళ్ల క్రితం విడిపోయి ఇప్పుడు ఎందుకు కలిశారో చెప్పలేకపోతున్న 3 పార్టీల నేతలు. తాడేపల్లిగూడెం సభలో సీఎం జగన్పై తిట్ల దండకానికే పరిమితం. చిలకలూరుపేటలో మోదీపై బాబు, పవన్ పొగడ్తలు. సీఎం జగన్పై అదే విమర్శలు. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారో ఒక్క మాట కూడా చెప్పలేదు. షర్మిల అంశంలో భిన్న వైఖరి. ఇది మోడీని పొగడటానికి, మోడీని లేపటానికే చిలకలూరుపేట సభలో వీళ్ళకి సరిపోయింది. అట్ ద సేమ్ టైం మోడీ వీళ్ళని ఎక్కడ పొగడలే, వీళ్ళని ఎక్కడా లేపలే. ఏది మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ గురించి ప్రస్తావనే లేదు. ఎన్డీఏకి 25 సీట్లు ఇవ్వండి. ఇదే వీళ్ళేమో ఆయన్ని ఆకాశానికి ఎత్తారు. మోడీ వీరుడు, మోడీ సూర్యుడు, మోడీ ఇట్లా, మోడీ అట్లా అని. మొత్తానికి కూటమి ఆశలు పటాపంచలు అయినాయన. ఎందుకంటే ఆ 3 పార్టీలు పొత్తు అనేది అనైతికం అట. అనైతిక పొత్తు గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో 3 పార్టీలు ఉన్నాయి. ఎందుకు మీరు కలిశారు, అప్పుడు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు కలిశారంటే చెప్పలేని పరిస్థితుల్లో ఆ 3 పార్టీలు ఉన్నాయి. రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని గెలిపించడానికి అంటున్నారు, ప్రజలను గెలిపించడానికి అంటున్నారు. మరి ప్రజలను గెలిపించేటోడు, రాష్ట్రాన్ని గెలిపించేటోడికి అప్పుడు ఎందుకు విడిపోయి నువ్వు? అప్పుడు కూడా ఇదే రాష్ట్రం ఉంది, ఇదే ప్రజలు కదా, మరి అప్పుడు ఎందుకు విడిపోయినవు అనేది చెప్పే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. చెప్పే ధైర్యం కానీ చెప్పే సబ్జెక్ట్ ఆయన దగ్గర లేదు. ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇది దొంగ పొత్తు, ఇది మోసపూరితమైన పొత్తు, ఇది అనైతికమైన పొత్తు, ఈయన స్వార్థం కోసం పెట్టుకున్న పొత్తు. కాబట్టి ఎవడు బయటోడు కాదు, వాళ్ళ నాయకులు అడిగితే కూడా సమాధానం చెప్పే పరిస్థితులు సమాధానం లేదు ఆయన దగ్గర. నువ్వు రాష్ట్రం కోసం, ప్రజల కోసమే ఈ పొత్తు పెట్టుకుంటే ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, ఇదే మోడీ, ఇదే మీరు ఉన్నారు కదా, ఎందుకు విడిపోయారు 2018లో? అదే మోడీ కాదు, మోడీలో పెద్ద తేడా రాలా.
బీజేపీ పార్టీలో పెద్ద తేడా రాలే, రాష్ట్రం అదే, ప్రజలు అదే, అదే ప్రజలు అదే రాష్ట్రం, అయ్యాల గెలిపించవచ్చు కదా. ఎందుకు విడిపోయారు అనేది ఇవాళ అందుకే అనైతిక పొత్తు అంటారు. అభ్యర్థులు దొరక్క అగచాట్లు, పొత్తులు సమీకరణలతో నాంచుతున్న చంద్రబాబు, ఎంపీ సీట్ల విషయంలో టీడీపీ అధినేత మల్లగుల్లాలు, పార్టీ నేతల్లో పెరిగిపోతున్న అసహనం, ఏలూరు, నరసాపురం, రాజంపేట, కర్నూలు, నంద్యాల, చిత్తూరు తదితర ఎంపీ స్థానాలపై గందరగోళం, కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు దొరక్క ఆందోళన, బీజేపీ సీట్లపైన తేల్చలేకపోతున్న బాబు, నిర్ణయం తీసుకోలేకపోతున్న అధినేత తీరుపై కారాలు మీరాలు నీరుతున్న నేతలు. ఇది ఒక అభ్యర్థులు దొరక్క అగచాట్లు అంటే ఒక విధంగా కొన్ని టికెట్లు ఏమో గెలిచే కాడ, కొన్ని అసలు కొన్ని ఎంపీ టికెట్లు ఒక 8 టికెట్లు వేరే వాళ్ళకి కేటాయించండి, ఉన్నది 25, ఆడ ఎంపీ టికెట్లకు ఇబ్బంది ఉంది. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా 31 సీట్లు వాళ్ళకి కేటాయించిండు. ఉన్న సీట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొంతమంది చేసుకుని వాళ్ళకి టికెట్లు ఇస్తాడు. మైలవరం లాంటి చోట్ల వసంత కృష్ణ ప్రసాద్, సీనియర్ నాయకుడు ఉమామహేశ్వరరావు ఉన్నాడు, దేవినేని ఉమామహేశ్వరరావు, అట్లాంటి వాళ్ళకి టికెట్ కట్ అయింది. నిన్న బండారు సత్యనారాయణమూర్తి గారు సీనియర్ నాయకుడు, ఆయనకి టికెట్ కట్టట. గంటా శ్రీనివాసరావు గారు ఆయనకి టికెట్ కట్టట. ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్న వాళ్ళని వాళ్ళు ముద్దు వస్తాను చంద్రబాబు నాయుడికి. బయట వ్యక్తులు ఇప్పుడు ముద్దుకు వస్తాను. ఇప్పుడు పార్టీ కోసం కమిటెడ్గా ఉన్నోళ్ళు వదిలేసిండు. ఎక్కడికక్కడ తొక్కుంటా మోసం చేసుకుంటూ పోవటమే పని అని కారాలు మిరియాలు నూరుతుండట. మొత్తానికైతే ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ప్రజాశక్తి పేపర్ చూద్దాం. ఎస్బీఐపై మళ్ళీ సుప్రీం ఆగ్రహం, బాండ్ల నెంబర్ల వెల్లడికి డెడ్ లైన్ 21లోగా ఇవ్వాల్సిందే, సమాచారాన్ని దాచిపెట్టలేదని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. ఎస్బీఐ పరిస్థితి ఒక దొంగకి ఎట్లయితే పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటే రోజు ఒక దొంగతనం బయటపడ్డట్టు ఎస్బీఐ పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ప్రతిరోజు ఒకటి చెబుతుంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంకొక ఇన్ఫర్మేషన్. చివరికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే అసలు మా దగ్గర సమాచారాన్ని ఏం దాచిపెట్టలేదు, ఉన్నది ఇది అని ఒక అఫిడవిట్ వేయండి, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టే పరిస్థితి. మొత్తం ఎస్బీఐపై మళ్ళీ సుప్రీం ఆగ్రహం, బాండ్లు నెంబర్ల వెల్లడికి డెడ్ లైన్ 21లోకి చెల్లించారు. మరి అదేదో ఫస్టే ఎడితే అయిపోయా, ఏంది ఇదంతా? సుప్రీంకోర్టుతో చివాట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎస్బీఐ బ్యాంక్కి ఏం అవసరం? ఎస్బీఐ బ్యాంక్ ఇస్తే ఏంది వాళ్ళకి పోయేది? ఈ సమాచారం అంతా బయట పెడితే ఏంది వాళ్ళకి పోయి? ప్రజలకు సంబంధించిన సమాచారం, అది ప్రజలు తెలుసుకోవాల్సిన సమాచారం. మీరు దాంట్లో ఎందుకు గుట్టుగా ఉంచుతున్నారు, ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు, మీరు ఎందుకు చివాట్లు పడుతున్నారు అనేది ఇలా భారతదేశంలో ప్రజలకి అర్థం కాని పరిస్థితి. 27 నుండి మేమంతా సిద్ధం, రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. పన్నులు చెల్లించకపోతే కొళాయి కనెక్షన్ కట్టట. నాడు కుసంస్కారి, నేడు మేటైన నేత, ప్రధాని మోదీపై చంద్రబాబు తీరు. ప్రజాశక్తి స్పష్టంగా రాసింది. కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిలో పూర్తి మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు ఉగ్రవాది, భార్యను చూసుకోలేని వాడని ఎత్తిపోసిన నోటితోనే ప్రధాని మోదీ అంటే సంస్కర్త అంటూ చంద్రబాబు మాట మార్చారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినానని చెప్పుకుంటున్న కనీస గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని పరిణలో తీసుకోవడం ప్రజా గళం సభలో పొగడ్తల వర్షం కురిపించారు. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగాను బహిరంగ ప్రదేశాల్లోనూ మోడీకి వ్యతిరేకంగా అనేక ప్రకటనలు చేశారు. ఇది నాడేం కుసంస్కారట మోడీకి చంద్రబాబు దృష్టిలో. ఇప్పుడు మేటైన నేతాట. ఆ 2 ఇచ్చిండు. అప్పుడు ఎట్లా మాట్లాడిండు, ఇప్పుడు ఇగో నల్ల సొక్కా వేసుకుండు, నిరసన తెలియజేస్తూ నల్ల సొక్కా వేసుకుని ఏం మాట్లాడిండు, ఇప్పుడేందో చూద్దాం. అప్పుడు ఏం మాట్లాడిందంటే, కనీసం దండం పెడితే నమస్కారం కూడా చేయని సంస్కారం నరేంద్ర మోదీది అని 2018లో అంటాడు. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇది ఆయన అహంకారం. భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు. ప్రధానమంత్రి నేనేదో వాచ్మెన్ అంటాడు, ఈయనేదో వాచ్మెన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోదీ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. బాబ్బా, చాలా స్పష్టంగా వాళ్ళు ఆ రోజు అన్న మాటలు మొత్తం రాశారు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, పొత్తు పెట్టుకున్నాకే గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే మరో 5 సీట్లు మనకు వచ్చేవి. ఏం రాసిండు, కనీసం దండం పెడితే నమస్కారం కూడా చేయని సంస్కారం నరేంద్ర మోదీది. నిన్న అదే జరిగింది. మరి చిలకలూరుపేటలో నువ్వు ఇట్లా దండం పెడతంటే ఆయన కనీసం పట్టించుకోలే, మళ్ళీ అదే జరిగింది. అయాలు ఏదైతే అన్నావో అదే జరిగింది. ఎవడు పోమని నేను పొత్తుకి నల్ల చొక్కా వేసుకొని డైలాగులు వేస్తే ఇది ఆయన అహంకారం. భార్యనే చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు,
భార్యనే చూసుకోలేనాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకోలేనాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అని నువ్వు అన్నోడివి. మరి దేశానికి ఈయన సంస్కర్త, దేశానికి ఈయన దిక్చూచి, అభివృద్ధి అంటే నేను మోదీ అని మరి అదే నోటితో అనేది నోరా? అది తాటిమాట? అది ఏ నోరు అసలు? అది నువ్వు అసలు ఏం మనిషి, ఏం విలువలు ఉన్నాయి? నువ్వే కదా నీ నోటితోనే దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకోలేనాడు నరేంద్ర మోదీ అనే వాచ్మెన్, ఆయన కరుడు కట్టిన ఉగ్రవాది, మంచోడు కాదు, ఈ దేశంలో ఉండటానికి అర్హత లేనోడు నువ్వు మోసినవు కదా మన చిలకలూరుపేటలో. ఈ దేశంలో ఉండటానికి అర్హత లేనోడు నరేంద్ర మోదీ అంటివి. అదే నరేంద్ర మోదీ సంస్కర్త, విశ్వగురు, అభివృద్ధి, దార్శనికుడు, ఏదేదో పెద్ద పెద్ద మాటలు చెప్తే ఇగో పక్కన అది కూడా ఇచ్చిండు. మోడీ అంటే సంక్షేమం, ఇప్పుడు నిన్న చెప్పింది ఈ మాటలు. మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంస్కరణం, మోడీ అంటే భవిష్యత్తు, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు నరేంద్ర మోదీ అత. నువ్వే అంటే దేశంలో ఉండడానికి అర్హత లేనోడు ప్రపంచం ఎట్ట మెచ్చింది? మోడీ అంటే అభివృద్ధి ఎట్లయింది? మోడీ అంటే ఆత్మగౌరవం ఎట్లయింది? మోడీ అంటే ఆత్మవిశ్వాసం ఎట్లయింది? మోడీ అంటే భవిష్యత్తు ఎట్లయింది? ఎవరికి భవిష్యత్తు? నీకు భవిష్యత్తు, నీ కేసులకు భవిష్యత్తు అనేది ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇదే నోరు, ఇదే మనిషి కరెక్ట్గా 4-5 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు, 4-5 సంవత్సరాల క్రితం. మరి అది నోరా, మోర్యా? అది ఏమనుకోవాలి? నీ విలువలేంది? నీ కథ ఏంది? అసలు నీ రాజకీయ జీవితం ఏంది? ఎటుపోతున్నావు? అలా మైండ్ పనిచేస్తుందా లేదా అనేది ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది ఎంత సిగ్గుచేటు. మోడీ అంటే సంక్షేమం అట, మోడీ అంటే అభివృద్ధి అట, మోడీ అంటే సంస్కరణలట, మోడీ అంటే భవిష్యత్తు, మోడీ అంటే ఆత్మ గౌరవం అట. ఏది ఆత్మగౌరవం? చిలకలూరుపేటలో నువ్వు దండం పెడితే పట్టించుకోలే. ఆడొక మనిషి ఉండు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉండడాన్ని పట్టించుకోకుండా ఈ దండం లేదు ఆయన అడు చూసుకుంటూ వెళ్తాను. నువ్వు గతంలో అన్నావు కనీసం నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టే సంస్కారం లేదని. అదే ఉంది ఇప్పటికి కూడా, ఏం మారలే. నువ్వు అయ్యాలి అదే అన్నావు, ఇవాళ ఇది అంటున్నావు. ఆయన మోడీ మంచివాడు కాదు, ఉగ్రవాది, దేశంలో ఉండడానికి అర్హత లేదు, కుటుంబాన్ని చూసుకోలేదు, దేశాన్ని ఏం చూసుకుంటాడు, అన్యాయం చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు అని పెద్ద పెద్ద డైలాగులు వేసి మళ్ళీ అలా కాళ్ళ బేరానికి పోయి 2 కాళ్ళు పట్టుకొని అయ్యా నన్ను క్షమించు, నీ గురించి నేను పొగుడుతా, నేను గతంలో నేను తప్పు, నేను చెప్పలేసుకున్నా, నా తప్పు అయింది, నన్ను క్షమించేదాకా నేను పొగుడుతూనే ఉంటా అని పొగిడినట్టుంది తప్ప మొత్తం నీ రాజకీయ జీవితాన్ని శాప కింద చుట్టి ముడ్డి కింద పెట్టుకొని అయ్యాల. నీ రాజకీయ జీవితం, నీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని శాప కింద చుట్టేసినావు. గింత కూడా విలువ లేకుండా మొత్తం నగ్నంగా చేసేసినావు అనేది ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇది ప్రజాశక్తికి సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. బొమ్మ వదలాలి, జగన్ బొమ్మల పిచ్చికి కోడు దెబ్బ, పల్లి చిక్కీ నుంచి భూమి పట్టాదాకా అన్నింటిపైన జగన్ అన్న, బడి గోడలపైన జగన్ పెయింటింగ్లు, పుస్తకాలు, పిల్లల బెల్టులను వదలని జగన్, ఆసుపత్రుల్లో ఓపీ చిట్టీలపైన ఆయన నవరత్నాల లోగో పేరుతో సొంత ఫోటో, ధృవీకరణ పత్రాలు ఆయన పేరుతోనే, అవన్నీ తొలగించాల్సిందని ఈసీ ఆదేశం. జగన్ ఫోటో పేరు కనిపించకూడదు, రేషన్ వాహనాలపై బొమ్మలు మూసేయాలి, జగన్ లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేయాలి, ఈసీ ఆదేశాల మేరకు ఆయా శాఖల చర్యలు. ఇది ఆంధ్రజ్యోతి ఒక వార్త. జగన్ బొమ్మ వదలాలట. జగన్ బొమ్మ ఏడ వదిలిస్తారు? గోడల మీద ఉంటే రంగేస్తారు, లేదంటే ఎడన్నా ఉంటే దాన్ని ముసుగు కప్పుతారు. అసలు ప్రజల గుండెల్లో ఉన్న బొమ్మని నువ్వు ఎట్ట తీలేస్తావు? అది కాదు, ఆ లాజిక్ మర్చిపోతున్నారు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ. ప్రజలు వాళ్ళు ఏదైనా పట్ట పుస్తకాలలోనో లేకపోతే ఇంకో దగ్గర ఉంటే బొమ్మ తీసేయచ్చు, లేకపోతే పుస్తకాలలో ఉంటే తీసేయచ్చు, గోడల పైన ఉంటే తీసేయచ్చు, వాల్ పోస్టర్ల పైన ఉంటే తీసేయచ్చు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాయి అనుకో, ఒకవేళ వాటిని ఎట్ట తొలగిస్తారు? కొంచెం అన్న లాజిక్ ఉండాలిగా, సెన్స్ ఉండాలిగా. మీరు చేయాల్సింది జగన్ బొమ్మ ఏడుంది దాన్ని ముసుకేద్దామని కాదు, మనం ఎట్లా ప్రజల గుండెల్లో నిలబడాలి, మనం ఎట్లా ప్రజల దగ్గర ప్రేమ పొందాలి, ప్రజల ఆదరణ పొందాలనేది ఆలోచించాలి. కానీ అవతలోడిని ప్రేమిస్తున్నారు, అవతలోడిని ఆదరిస్తున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు, కడుపులో పెట్టి చూసుకుంటున్నారు, గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. కాబట్టి మనం ఆ గుండెల్లో పెట్టి చూసుకునే వ్యక్తిని ఎట్లా దూరం చేయాలని చూస్తే అది దూరం కాదు అనేది ఇలా ఏపీలో ప్రజలు అనుకుంటున్నారు. వీళ్ళేందిరా నాయన పిచ్చోళ్ళు, ఆ పుస్తకాల మీద బొమ్మలు, గోడల మీద బొమ్మలు తీసేస్తే మేము అభిమానించదలుచుకుంటే ఆ బొమ్మలు తీసేస్తే ఆగిద్దా అనేది ఇవాళ ఏపీలో సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. మీరు తీయాల్సింది ఈ బొమ్మలు కాదు, మీకున్న ముసుగును తొలగించుకోండి,
మీకున్న సిద్ధాంతం ఏందో చెప్పండి, మీరు చేయాల్సిన పని ఏందో చెప్పండి అనేది ఇలా ప్రజలు అనుకుంటున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి బొమ్మను తొలగించినంత మాత్రంలో కాదు, మీరు మోడీని 2018లో బొమ్మను తొలగించారు. మళ్ళా నాకు గుండెలంటే ఆయనే ఉండు, ఆయన అంటేనే అభివృద్ధి అని మీరు అంటున్నారు. దానికి సమానం చెప్పాలా ప్రజలకి? జగన్ బొమ్మ ఉంచుతారా తీసేస్తారా అనేది జనం చూసుకుంటారు. మీరు తీసేసినంత మాత్రం అది పోదు, బొమ్మ వదలాలి. వదిలినా కానీ ఇక్కడ వదిలిద్దాం, కానీ జనం గుండెల్లో వదలదు కదా. జనం గుండెల్లో ఉన్నాక నువ్వు వదిలితేంది, వదలపోతేంది? ఓటేస్టోడే ఎట్టాగేస్తారు. ఈ బొమ్మలు తీసేస్తే ఓటు పోదేంది? ఈ ఈ పుస్తకాల మీద బొమ్మలు, చాక్లెట్ల మీద బొమ్మలు చూసి ఓటు ఏడవుడు. కనీసం జ్ఞానం ఉండాలా. జనం ఓటు దేని చూసేస్తారు? వాల్ పోస్టర్ల మీద బొమ్మల మీద చూసి, లేదా గోడల మీద బొమ్మలు చూసి ఓట్లు వేయరు. ఏ నాయకుడు ప్రజలకు మంచి చేస్తాడు, ఏ నాయకుడు మాకు మంచి చేస్తాడు అనుకుంటే వాళ్ళకు ఓటేస్తారు తప్ప ఈ గోడల మీద, లేదా పొత్తులకి, లేదా మోడీతో పొత్తు పెట్టుకుంటూ ఓట్లు పడతాయి, పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుంటూ ఓట్లు పడతాయి, పేపర్లలో న్యూస్ రాత్రి ఓట్లు పడతాయి అంటే ఆ రోజులు పోయినాయి నాయన. ఆ రోజులు పోయినాయి. వాలంటీర్లు వాడకానికి కొత్త డ్రామాట. వారికి ఇచ్చిన సర్కారు సిమ్ములు వెనక్కి ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పే వ్యూహం, యథేచ్ఛగా రాజకీయ ప్రచారానికి వాడకం, ఇప్పటికే కోడుకు విచ్చలవిడిగా తూట్లు, అధికార పార్టీ అభ్యర్థులతో చట్టపట్టాలు, ఇంటింటికి ప్రచారం, ప్రలోభాలు. విశాఖ నుండి గుడివాడ వరకు ఇదే తీరు. వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యేల తాయిలాలు. ఈసీ పట్టించుకోవాలని విపక్షాల డిమాండు. ఈసీ పట్టించుకునేది, ఈసీ అంటేనే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. మీదే పూర్తేనా? ఇక పట్టించుకునేదే ఉంది. మీరు పదే వాలంటీర్ విషయం కక్కి ఎవడన్నా ఒకడిద్దరు తెలుగుదేశం వైపు ఉండాలి, దాన్ని అభిమానించాలని కూడా దూరం చేస్తుంది ఆంధ్రజ్యోతి పత్రిక. వాలంటీర్లు అని 2,60,000 మంది ఉన్నారు. కనీసం ఒక్కొక్కరికి ఒక 10-15 ఓట్లు అన్నీ ఉంటాయి. వాళ్ళను దూరం చేసుకునే కార్యక్రమం, తెలుగుదేశానికి నష్టం చేసే కార్యక్రమం చేయమాకంటారు ఆయన. ఈ ఆంధ్రజ్యోతి పేపర్ వాలంటీర్ల మీద విషయం కక్కి వాళ్ళే విరక్తి వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వైసీపీ జెండా పట్టుకొని వైసీపీకి ఓటేయాలని అడిగే పరిస్థితి. వాళ్ళు అడగకముందే అడిగిండని వాళ్ళ మీద ముద్దరైతే ఎవడైనా ఏం చేస్తాడు? పిల్లైనా గదిలేసి కొడితే ఎదురు తిరిగిద్ది. ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు కూడా ఇదే. వీటికి ఎలా ముసుగేస్తారు? చాక్లెట్లు, ఈ పుస్తకాలు. ఆంధ్రజ్యోతి, ఈనాడు సేమ్ ఉంటాయి. బ్యానర్ ఐటమ్ ఏం తేడా ఉండదు. మరి వీళ్ళు ఏం ఆలోచిస్తారు? ప్రజలు ఏమనుకుంటున్నారు అది ఆలోచించరు. వీళ్ళదంతా ప్రజల మీద రుద్దాలని చూస్తారు. వీళ్ళ బతికేం బజార్ అయిపోయింది. వీళ్ళని ఎవడు నమ్మట్లే. ఈ పేపర్లని, ఈ టీవీలను ఎవడు నమ్మట్లే. వీళ్ళని బజార్లో నగ్నంగా నిలబెట్టారు. మీ బతికిది, మీరు ఎవరి కోసం పోరాటం చేస్తారు, ఎవరి కోసం ఈ వార్తలు రాస్తారో మాకు తెలుసురా నాయన. మీరు చంద్రబాబు నాయుడు కోసం ఊడిగం చేసే వ్యక్తులు అని చెప్పి వాళ్ళు అర్థమయ్యే మీరు ఈ బొమ్మలు, ఈ బొమ్మలు ఉంటే ఇది పోతేందు, దాన్ని చూసి ఎవడన్నా ఓటేస్తారా? ఇది అధికార కార్యక్రమాల్లో ఒక ముఖ్యమంత్రి ఎవడుంటే వాళ్ళకి బొమ్మ వేస్తారు, అది సహజం. వెబ్సైట్లలో ముఖ్యమంత్రి బొమ్మ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లేదా? వెబ్సైట్లలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ఉండదా? ఇదేదో కొత్తగా, ఇది అసలు దేశంలో ఎక్కడ లేనట్టు ఈ బొమ్మలు ఏంటంటే పాఠశాల విద్యార్థులకు అందిన పుస్తకాలు, ట్యాబుల పైన సీఎం జగన్, ప్రభుత్వ పథకాల ప్రచార చిత్రాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన చిక్కీల కవర్లపైన జగన్ బొమ్మలు. వీటికి ఎలా ముసుగేస్తారు? ఎట్లా వేస్తారో చెప్పండి. మరి వీటికి ముసుగేయటం కాదురా నాయన. వీటికి ముసుగేసిన జనం గుండెల్లో ఉన్న బొమ్మనై తొలగించలేవుగా. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ఎవరో తెలియదు, ఏపీ ప్రజలకు అసలు సంబంధం లేదు, ఏపీ ప్రజలు ఆయన కొత్తగా వచ్చిందంటే నువ్వు అన్నట్టు ఈ ముసుగెత్తే ఏపీ ప్రజలకి ఆయన ఎవరో తెలియకుండా మీరు చేయొచ్చు. కానీ ఆల్రెడీ ఆయన ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తెలిసాక నువ్వు ఈ బొమ్మలు ఆపితేంది, ఆపపోతేంది? స్కూల్ పుస్తకాల నుంచి ఇళ్ల పట్టాల వరకు అన్నింటిపైన జగన్ చిత్రాలే. వైకాపా జమానాలో అంతులేని ప్రచార యావ, ఎన్నికల సంఘానికి సవాల్గా సర్కారు చిత్రాలు. ప్రచార యావతో గత 5 ఏళ్లుగా ఎక్కడ వీలుంటే అక్కడ సీఎం జగన్ ఫోటోలు ముద్రించేశారు. చిన్నారులకు ఇచ్చే చిక్కీలు, పిల్లలు చదివే పుస్తకాలు, ట్యాబులు, స్కూల్ బ్యాగులు, రోగులకు చిట్టీలు, పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు, ఆస్తి పత్రాలు, ఇలా ఎక్కడ చూసినా జగన్ బొమ్మే. వైకాపా హంగులే. చివరకు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రజలు కూర్చునే బల్లలు మొదలుకొని చిన్న నిర్మాణాలకు వైకాపా రంగులు వేసేశారు. ఇప్పుడు ఎన్నికల నియమాలు అమలుకు రావడంతో ఈ అడ్డగోలు ప్రచారానికి ఎన్నికల సంఘం ఎలా కట్టడి చేస్తున్నాయో పెద్ద ప్రశ్నగా తయారైంది. మీరు పదే జగన్ విధ్వంసం చేసిండు, జగన్ సైకో, జగన్ పరిపాలన చూసి జనం విరక్తి చెంది ఎప్పుడా ఓటేయాలని చూస్తున్నారు, మార్చడానికి చూస్తున్నారు అంటున్నారు. మరి ఈ బొమ్మలు ఏం చేస్తే వాళ్ళు రెడీగా ఉండే జగన్ దింపడానికి నిజంగానే ప్రజలు సిద్ధంగా ఉంటే, ప్రజలు రెడీగా ఉంటే ఈ బొమ్మలతోనే ఏముంది? ఈ బొమ్మలు చూసి ఇంకా విరక్తి వస్తుంది. అరే జగన్ని ఏడుండి ఓడియాలి అనుకోవాలి. అసలు ఉద్దేశం ఏంది? జగన్ బొమ్మ చూసి ఓటేస్తారు. జగన్ ఫిక్స్ అయిపోండు, జనాలకి జగన్ కనెక్షన్ ఏర్పడది. జనం అంటే జగన్ అంటే జలం అనేది ఒక మమేకం అయిపోయారు. ఆ మమేకాన్ని ఎట్లా దాన్ని విడదీయాలన్నా కావట్లేదు.
అటు చేసి ఇటు చేసి జనంలో లేదని మోడీతో పొత్తు పెట్టుకుని ఆడ నుంచి ఆయన కంట్రోల్ చేయొచ్చు అయితే ఆయన కూడా జగన్ని ఒక మాట అనే పరిస్థితి లేకుండా విమర్శించే పరిస్థితి లేకుండా అయింది. ఎట్లా అని అగమ్య గోచరంగా ఇప్పుడు వీళ్ళు గిలాగిలా కొట్టుకుంటున్న పరిస్థితి. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం.